शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। మనం కొన్ని రోజులుగా అద్వైత ఆచార్యుల యొక్క చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా నారాయణుడి దగ్గర నుంచి ప్రారంభం చేసి వశిష్ఠుడు, శక్తి ఇలా చెప్పుకుంటూ గత వారం రోజులుగా సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ దివ్యావతారమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్రని మనం స్వల్పంగా చెప్పుకోవడం జరిగింది. ఎంచేతనంటే స్వల్పంగా అని ఎందుకన్నాను అంటే, కాళిదాస మహాకవి ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క చరిత్రని వ్రాస్తూ రఘువంశం అనే మహాకావ్యంలో వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి, సూర్యప్రభువుల యొక్క వంశం ఎక్కడ, చాలా అల్పజ్ఞున్నైనటువంటి నేనెక్కడ, ఒక పెద్ద సముద్రాన్ని కనుక ఒక చిన్న తెప్పకొయ్య తీసుకొని దాటాలి అని లోకంలో ఎవరన్నా అనుకుంటే మనం ఎంత హాస్యంగా అనుకుంటామో, నా స్థితి అంతే అని అక్కడ వారి యొక్క వినయాన్ని చెప్పుకుంటారు. అలాగే మనం కూడా ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అవతారమైనటువంటి ఆదిశంకరులు ఎక్కడ, అతి సామాన్యులమైన మనం ఎక్కడ. ఎంచేతనంటే మొత్తం 32 శంకర విజయము అనే పేరుతో 32 మంది రాశారు. దాంట్లో ఆనందగిరి అని ఒక ఆయన వ్యాసాచల శంకర విజయం పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. పరమాచార్య స్వామి వారి సమయంలో వారు దరిదాపుగా ఒక 20-25 శంకర విజయాలన్నింటినీ కూడాను సేకరించి జాగ్రత్త చేసి దాని నుంచి వారొకటి అన్నింటినీ కూడా తీసుకొని తయారు చేసినట్టుగా ఒక చరిత్ర. అట్లాగే రాయల వారికి గురువులు, మంత్రిస్థానంలో ఉండి తర్వాత ఆశ్రమ స్వీకారం చేసినటువంటి విద్యారణ్య స్వామి వారు పూర్వాశ్రమంలో వారి పేరు మాధవాచార్యులు. అంచేత వారు మాధవీయ శంకర విజయం పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. అది కూడా సుమారుగా ఒక పెద్ద A4 సైజులో 1000 పేజీల గ్రంథం. దాన్ని మన ఏర్పేడు వ్యాసాశ్రమం వాడు సుమారుగా ఒక 4 సార్లు ఒక్కొక్కసారి 1000 ప్రతుల చొప్పున 1960 నుంచి 2000 దాకా 4 సార్లు వారు ముద్రణ చేశారు. అంతటి మహోన్నతమైనటువంటి చరిత్రని మనం 8 రోజుల్లో రోజు కాసేపు చెప్పుకున్నాము అని నేను బాగా చెప్పాను, మీరు బాగా విన్నారు అనుకోకూడదు. మనం చాలా తక్కువ విన్నాం, ఇంకా వినవలసింది చాలా ఉన్నది. దాంట్లో భాగంగా నిన్న శంకర జయంతితో దాన్ని ప్రస్తుతానికి పూర్తి చేసుకొని ఆ తర్వాత వారికి నలుగురు శిష్యులు ఎప్పుడు
స్వామివారి ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదుల వారు, హస్తామలకులు, తోటకాచార్య స్వామి. దాంట్లో పద్మపాదులు భగవత్పాదుల వారికి మొట్టమొదటి శిష్యులు. ఈరోజు మనం వారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. శంకర భగవత్పాదుల వారు తన యొక్క గురుదేవులు అంటే గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞ ప్రకారం కాశీనగరానికి వెళ్ళి అక్కడ పండితులకి బ్రహ్మసూత్రాల గురించి బోధ చేస్తూ ఉండేటువంటి వారు. ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణ బాలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి సాష్టాంగ వందనం చేశాడు. ఎవరినైనా నువ్వు, ఎందుకు వచ్చావు, నీ రాక గల కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అతను చాలా వినయంగా, ఆచార్య, నా స్వస్థలం చోళదేశంలోని చిదంబర క్షేత్రం, మా నాన్నగారి పేరు విమలుడు అని అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో ఎవరు తండ్రి పేరుని మా నాన్న పేరు ఇది అని చెప్పేవాడు కాదు, ఇలా అంటారు అని మాత్రమే చెప్పేవారు. అది సంప్రదాయం. నేను వేదాధ్యయనం చేసి ఉన్నాను. నాకు ప్రాపంచిక విషయాల్లో మొదటి నుంచి చాలా వైముఖ్యంగా ఉండేవాడిని. అలాగే కొద్దో గొప్ప కాస్త, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు వైరాగ్యం ఎక్కువ అని చెప్పకూడదు కాబట్టి కొద్దో గొప్ప నాకు కాస్త కొద్దిగా వైరాగ్య భావం కూడా ఉంది అని తన విషయాలను చెప్పుకున్నాడు. ఈ సందర్భంలో నాకు బ్రహ్మ విద్యను క్షుణ్ణంగా గురుముఖత అభ్యసించాలి అని నాకు కోరిక. అటువంటి బ్రహ్మ విద్యని నేర్చుకోవాలి అంటే కాశీ కనుక వెళ్ళినట్టయితే కాశీలో పండితులు చాలామంది ఉంటారు, వారు తెలియజేస్తారు అని అనేక మంది అనుకుంటుంటే విని ఇక్కడికి వచ్చాను. నా యొక్క పురాజన్మ సుకృతం చేత తమ యొక్క దర్శనం నాకైంది. దయచేసి నన్ను శిష్యునిగా స్వీకరించి బ్రహ్మ విద్యను అనుగ్రహించి బోధించి నాకు తురీయమైనటువంటి సన్యాస ఆశ్రమాన్ని కూడా ఇప్పించి నన్ను తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పద్మపాదుల వారు అన్నారు. అప్పుడు శంకరులు అతని దగ్గర వారి దగ్గర తీసుకొని అతన్ని చక్కగా శిష్యుడిగా పెట్టుకొని అతనికి ఆశ్రమ స్వీకారం ఇచ్చి సనందుడు, ఆయన పేరు సనందనుడు అనే పేరుతో ఆయనకి ఒక నామం కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ సనందనుడు ఎంతో భక్తితో గురు శుశ్రూష చేస్తూ వేదాంత విద్యను క్షుణ్ణంగా అభ్యసించాడు. గురువుగారి యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. చాలా ప్రియశిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. శంకరులు అతని చేత ప్రస్థానత్రయ గ్రంథాలన్నీ కూడాను 3 మార్లు పరిపూర్ణంగా దగ్గరుండి చదివించారు. గురువుగారికి ఈ సనందనుడి మీద అంటే భగవత్పాదుల వారికి సనందనుడి మీద చాలా అత్యంతమైనటువంటి అభిమానం ఉండేది. ఎటువంటి అభిమానం అంటే గురువుగారు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూసి ఇతర శిష్యులందరూ కూడాను ఈర్ష్యపడే అంత అభిమానం ఉండేది. ఒక రోజున శంకరులు ఇతర శిష్యులతో గంగా తీరానికి వెళ్ళారు. సనందనుడు గురువుగారు ఏదో పని చెప్తే ఆ కార్యం మీద గంగా అవతల ఒడ్డుకు వెళ్ళారు. కాసేపు అయిన తర్వాత శంకరులు యువతల ఒడ్డున ఉండి ఈ సనందనుడిని సనందన అని పిలిచారు. వెంటనే సనందనుడు హడావిడిగా గురువుగారి దగ్గరికి, గురువుగారు పిలిచారు, ఆయన మీద మనస్సు లగ్నం చేసుకొని ఆయన చెప్పినటువంటి మాట విని అమాంతం ఆ గంగా తీరంలో నడుస్తుంటే ఆయనకంటే గురువుగారు ఏదన్నా చెప్పారు అంటే ఆయనకు ఆ సమయంలో బాహ్యమైనటువంటి ధ్యాసే ఉండేది కాదు, అంతా దాంట్లో లీనమైపోయేవాడు. అలా వస్తూ ఉండగా మధ్యలో అమాంతం ఆ గంగా నదిలో నుంచి ఎక్కడెక్కడ ఆయన పాదాలు వేస్తుంటే అక్కడ అమాంతం అక్కడ తామర పూలు రావడం ప్రారంభించింది. ఆ తామర పూల మీదగానే నడుచుకుంటూ ఎటువంటి నిరపాయంగా అపాయం లేకుండా శీఘ్రంగా గురువుగారి దగ్గరికి వచ్చాడు. అతని యొక్క గురుభక్తి మహిమ ప్రత్యక్షంగా చూసినటువంటి ఇతర శిష్యులందరికీ కూడాను సనందనుడి యొక్క విశిష్టత ఏమిటో, అరే ఇన్నాళ్ళ బట్టి మనం చాలా ఆయన మీద ఈర్ష్యపడ్డాం, మనం చాలా తప్పు చేశాము, మనకంటే ఇతను చాలా గొప్పవాడు,
గురువుగారు అందుకోసమే ఇతని మీద చాలా అభిమానం పెంచుకున్నారు అని అందరికీ కూడా అర్థమైంది. ఆ రోజు నుంచి ఆయనకి పద్మపాదుడు అని పేరు వచ్చింది. పూర్వం ఆయన సనందనుడు. శంకరుడు శిష్యుడు కావడానికి ముందు ఈ పద్మపాదుడు ఏం చేసేవాడంటే మంచి నృసింహోపాసన చేసేవాడు. ఎక్కడది? అహోబిల క్షేత్రం దగ్గర ఆ సమీపంలో ఒక అడవిలో కూర్చొని ఆయన ఏకాంతంగా నృసింహోపాసన చేసేవారు. మా చిన్నతనంలో మేము ఒక మహానుభావుని చూసేవాళ్ళం. మేము వేదాధ్యయనం చేసే రోజుల్లో గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారని ఒక ఆయన ఒంటి మీద ఒక రుద్రాక్షలు వేసుకునేవారు, విభూతి ధరించేవారు. ఆయన దగ్గర వేరే సంచి లగేజ్ ఏం లేదు కాదు, ఒక పెద్ద మూట ఉండేది, చాలా బరువు ఉండేది. ఏమిటండి శాస్త్రి గారు ఇది బరువు అంటే సాలగ్రామాల మూట, వేరే ఏముండేది కాదు. ఆయన ఎప్పుడు నృసింహ 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 నృసింహ, ఎప్పుడూ ఉచ్ఛ్వాస నిశ్వాసములు నృసింహ. ఆ నృసింహ పదం ఉచ్చారణ చాలా గొప్ప శక్తి ఉంది దాంట్లో. లోకంలో ఎన్నో రకాలైనటువంటి భగవన్నామాలు ఉన్నాయి. రామ ప్రశాంతంగా పలకవచ్చు, కృష్ణ పలకవచ్చు, శంకర పలకవచ్చు, నృసింహ నృసింహ అన్నప్పుడు లోపల ఉన్నటువంటిది బయటకు వస్తుంది. ఏమిటి వస్తుంది లోపల? కామక్రోధాలు వికారాలు ఏవైతే ఉన్నాయో ఆంతరమైనటువంటి మలినములు అవన్నీ కూడా బయటకు వస్తాయి. నృసింహ నృసింహ నృసింహ. అట్లాగే శృంగేరి పరంపరలో కూడా నృసింహోపాసన చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఉగ్ర నృసింహ భారతీ స్వామి వారిని, అట్లాగే సచ్చిదానంద శివాభి నృసింహ భారతీ స్వామి వారిని ఒక ఆయన ఉండేవారట. ఆయన అర్ధరాత్రి ఆయనకి ఒక్కోసారి నృసింహస్వామి ఒంటి మీదకి వస్తే పెద్దగా కేకలు పెడితే శృంగేరికి మఠం దగ్గర నుంచి ఒక 70-80 మైళ్ళ దూరం కూడా పిల్లలు భయపడిపోయేవాళ్ళు. అంత పెద్దగా సింహాలు గాంటిస్తున్నాయా అన్నట్టుగా ఉండేది. అట్లా పద్మపాదుల వారు పూర్వాశ్రమంలో సింహాభాసం జపం చేస్తూ కూర్చుండేవారు ఒక అడవిలో. ఒక రోజున ఆ అడవిలో తిరిగేటువంటి ఒక బోయవాడు, చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక బోయవాడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏమిటి స్వామి మీరు చాలా రోజులుగా ఈ అడవిలో కూర్చొని ఏదో జపం చేస్తుంటున్నారు, దేని గురించి మీరు అన్వేషణ చేస్తున్నారు అని అడిగాడు. అయితే అప్పుడు ఆ బోయవాడికి ఏం చెప్పాలో తెలియక ఈ పద్మపాదుల వారు నవ్వుతూ, ఏం లేదయ్యా, నేను సగం మానవాకారము అలాగే సగం సింహాకారంతో ఉండేటువంటి నృసింహుడి కోసం అన్వేషిస్తూ ఉన్నాను అని చెప్పాడు ఆ బోయవాడికి. బోయవాడు, అయ్యా నేను అడవిలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను, అటువంటి మృగాన్ని అయితే ఇవాళ వరకు నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా కనుక తారసపడితే వెంటనే పట్టుకొచ్చి నీకు నేను చూపిస్తాను అని చెప్పి ఆ బోయవాడు వెళ్ళాడు. వాడికేంటి ఈ పద్మపాదుల వారు చెప్పినటువంటి మాట మీద నమ్మకం, అదే పెద్ద మహామంత్రం తీసుకొని అక్కడి నుంచి రోజు కూడాను ఆ అడవంతా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఎట్లా తిరుగుతున్నాడు? సగం సింహం సగం నరుడు, ఇటువంటి రూపం కోసం తిరుగుతున్నాడు. వాడు అదే తదేవ శృణోతి, వేదాంతంలో భక్తి గురించి చెప్తారు. తదేవ శృణోతి తదేవ పశ్యతి తదేవానుచింతయతి, ఎప్పుడు అదే పని. తిష్టం నతో వ్రజన్ నుతాసీన ఉతశయాన అని వేదంలో కూడా చెప్తూ ఉంటారు. వేదం ఎట్లా చదవాలి అంటే వేదానికి అనేక నియమాలు చెప్పింది. తస్యానశనం దీక్ష, అన్నం తినకుండా మీరు చక్కగా పారాయణ చేయండి అని చెప్పింది. ఆకలి ఉండలేడు అనుకోండి, ప్రత్యామ్నాయంగా ఏదైనా తినమంది. దానికి ఉండలేక అన్నమే తిని చేయాలనుకో, తిని కూడా చేయమంది, కానీ చేయటం మటుకు మానేయద్దు. తిష్టన్ ఋతవ్రజన్ నుతాసీన ఉతశయాన. పూర్వీకులు మహానుభావులు ఈ సమయంలో మనం తలుచుకోవాలి. మా ప్రాంతంలో వెంకటప్ప యజ్ఞనారాయణ కొండరేగాజులు గారని తెనాలి ప్రాంతంలో ఉండేవారు. అట్లాగే లంకా వెంకటరామస్వామి గారని, వాళ్ళు ఎప్పుడు మడితోనే ఉండేవారు. ఎక్కువసేపు 75-80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూర్చోలేకపోతే అలా తల కింద కొల్లాయి గుడ్డ పెట్టుకొని అలా చతికిల పడుకొనైనా వేదం చదువుతూ ఉండేవారు. అట్లాగే హైదరాబాద్లో ఉపరోధ గణపతి శాస్త్రి గారిని ఒక మహానుభావుడు, ఆయన పోయే రోజు కూడా వేదపారాయణ చేసుకొని మరణించారు, సిద్ధి పొందారు. అటువంటి అంటే వేదం ఎట్లా అట్లా వేదం అయితే ఎప్పుడు మానకూడదు అని. అట్లాగే ఈ బోయవాడు కూడా అదే పనిగా వాడు తిరుగుతూ ఉంటే ఆ భగవంతుడే వాడికి మెచ్చి వాడు దర్శనం ఇచ్చాడు. వాడు ఏం చేసాడు? వాడి దృష్టిలో భగవంతుడు కాదుగా, ఈయన చెప్పాడు కాబట్టి పట్టుకోవాలి. వెంటనే అమాంతం అనేక తీగలు తాళ్ళు తీసుకొని అమాంతం బంధించి పట్టుకొచ్చి ఈయన దగ్గర పెట్టాడండి. పెడితే అది వెంటనే
పద్మపాదుడి దగ్గర చూపించాడు. పద్మపాదుడు పరమానందంతో స్వామిని స్తుతించారు. ఆ నరసింహస్వామిని స్తుతించి అప్పుడు అడుగుతారు, మహాత్మా, ఎన్నో వేల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేస్తే కూడా పరమయోగులకి నువ్వు దర్శనమివ్వవే, అటువంటివి నేనేదో ఒక మాటగా వీడికి చెప్తే వీడికి దర్శనమిచ్చావు, వాడు కట్టేస్తే కట్టబడ్డావు, అదెలా సాధ్యం? నన్ను ఏకాగ్రతతో ఒకే ధ్యాసతో అన్వేషించేవాడికి నాకు దర్శనం ఇవ్వకుండా ఏంటి మరి ఇదికి ఎలా ఇచ్చావు అంటే, వాడు నువ్వు చెప్పిన మాట ఆధారం తీసుకొని వాడు తపస్సు చేశాడు, నువ్వు నా కోసం చేసావు, ఇద్దరి కోసం నేను వచ్చాను అని చెప్పి అప్పుడు పద్మపాదులు వారికి దర్శనం ఇచ్చి నరసింహస్వామి అంతర్ధానమైనారు అని చెప్తారు. కాబట్టి ఆ నరసింహోపాసనతోనే మనం గతంలో చెప్పుకున్నాం. శంకరాచార్య కృతిలో కాపాలికలందరూ శంకరాచార్య స్వామి మీద ప్రయోగం చేస్తే పద్మపాదుడు ఒంటి మీదకి నరసింహస్వామి వచ్చి ఆ కాపాలికలను సంహరించేశారు. తర్వాత మళ్ళీ కామాక్షలో అభినవ గుప్తుడు అని ఒక ఆయన శంకరులకు ప్రయోగం చేస్తే పద్మపాదులు వారే నరసింహోపాసన చేసి తీసేశారు. అంతటి గొప్ప చరిత్ర పద్మపాదుల వారు. వాళ్ళందరినీ కూడా మనం స్మరిస్తూ ఉండాలి. దాన్నే ఇక్కడ కూడా చెప్తారు ఒక చోట, మరి మనం అద్వైత పరంపరలో ఉన్నాం. ఆ ఆచార్యులు అద్వైతం ఏ విధంగా ఆయన చెప్పారు అన్నదానికి ఇక్కడ మనం ఆ విషయంలో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, శంకరులు మొట్టమొదట వారు రాసినటువంటి సూత్రభాష్యానికి సురేశ్వరుల్ని శృంగేరి పీఠానికి ఆధిపత్యంగా ఉండమని చెప్పిన తర్వాత దానికి వార్తికం అంటే టీకా, వార్తికము ఉంటే టీకా రాయమని ఆదేశించారు. మిగతా శిష్యులందరికీ అనిపించింది పీఠాధిపత్యము ఆయనకే ఇచ్చారు, వార్తికం రాసే బాధ్యత వీరికే ఇచ్చారు, ఏమిటి వీరి గొప్పతనం, వీరికి ఎందుకు ఇచ్చారు, అదేదో పద్మపాదులకు ఇస్తే చాలా గొప్పవాళ్ళు కదా, ఆయనకి ఇస్తే బాగుంటుంది కదా అని అందరూ కూడా అనుకున్నారు. వారి యొక్క అభ్యర్థనని శంకరులు మన్నించి సురేశ్వరులకు ఇచ్చినటువంటి సూత్రభాష్య వార్తికం బదులు ఉపనిషత్తులకు భాష్యం రాయవయ్యా అని చెప్పి సురేశ్వరులకు చెప్పి ఆ వాటికి తీసుకొచ్చి పద్మపాదులకు ఇచ్చారు తర్వాత కాలంలో. కాబట్టి సురేశ్వరులు అలాగే తర్వాత తైత్రీయ ఆరణ్య ఉపనిషత్తుకి, అట్లాగే బృహదారణ్య ఉపనిషత్తుకి, అంటే ఇవన్నీ వేదాల్లో ఉన్న విషయాలు వాటికి కూడా వ్యాఖ్యానం రాశారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల ఆయన పద్మపాదులు రాయటం అదంతా కూడాను వాళ్ళ మేనమావ గారు చూసి ఏదో వైరుధ్యంగా ఉందని ఒక ఇంట్లో పెట్టి తగలబెట్టడం అంతా మనం కథలో చెప్పుకున్నాం. తర్వాత శంకరులు విన్నదంతా కూడాను ఏకసంతా ఒకసారి చెప్పేసేసి అంతా రాసుకున్నారు, అంతా కూడా మనం చెప్పుకున్నాం కథలో. కాబట్టి వారు రాసినటువంటి పంచపాదిక అని ఒక గ్రంథం రాశారు. వేదాంత శాస్త్రానికి చాలా అత్యంతమైనటువంటి ప్రామాణిక గ్రంథం, అద్వైతంలో చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని పద్మపాదులు రాశారు. దాని పంచపాదిక. దానికి తర్వాత వారు ఆచార్యులు పంచపాదిక వివరణం అని అనేక వ్యాఖ్యానాలు రాశారు. దాని తర్వాత మనం చెప్పుకుందాం. తీసుకొచ్చి తర్వాత కాలంలో ఈ పద్మపాదుల వారిని శంకరాచార్య స్వామి వారు పూరీ జగన్నాథ మఠం ఏదైతే ఉందో గోవర్ధన మఠానికి ఆచార్య స్వామిగా ప్రథమ పీఠాధిపతిగా అక్కడ వారిని పద్మపాదులను చేశారు. కాబట్టి పద్మపాదుల వారి యొక్క చరిత్ర ఇంకోటి. రెండో గ్రంథం ఏంటంటే వారు ఆత్మబోధ వ్యాఖ్యానం అనే దాన్నే వేదాంత సారం అని కూడా అంటారు ఆ గ్రంథం పేరు. అటువంటి గ్రంథం ఒకటి రాశారు. అద్వైత పరిచయం ఒక గ్రంథం రాశారు. ఇట్లా మంచి మంచి వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడాను రాసి మనందరికీ అనుగ్రహించినటువంటి మహానుభావులు. దీంట్లో బ్రహ్మ వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావం లేదు. అంటే జీవుడు వేరు, జీవుడు అంటే ఈశ్వరుడు, జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే భావం లేకుండా రెండూ ఒకటే అని ప్రతిపాదన చేస్తూ ఏకోదేవ ఒకడే ఉండి ఒకటే శక్తి ఉంది, ఆ శక్తి నుంచే అన్నీ కూడాను ఆవిర్భవించినయి అని ఆయన గ్రంథాల ద్వారా మనకి సూచన చేశారు. అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి మహానుభావులు పద్మపాదుల వారి యొక్క అనుగ్రహంతో మనకి మంచి జ్ఞానం కలుగుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.